హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం సైకాలజీలో చాలా ముఖ్యమైనటువంటి, చాలా మందికి ఇష్టమైనటువంటి రక్షక తంత్రాలు లేదా మరమ్మత్తు యంత్రాలు అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా డైలీ 7 PM కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కు అందించండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న వచ్చేసి, విద్యార్థులు సాధారణంగా పరీక్షకు ముందు జ్ఞాపకం ఉంచుకోవడంలో సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఎందుకు గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 సంఘర్షణ, ఆప్షన్ 2 వ్యాకులత, ఆప్షన్ 3 ఏకాగ్రత లోపించడం, ఆప్షన్ 4 ఆసక్తి లోపించడం. ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వ్యాకులత. ఈ వ్యాకులత అంటే ఏంటి అంటే, ఏదైనా సంక్లిష్టమైనటువంటి సంఘటన మనకు ఎదురైనప్పుడు కానీ, ఏదైనా మనం ఎదుర్కోలేని సంఘటన మనకు ఎదురైనప్పుడు మనకు కలిగేటువంటి యాంగ్జైటీ, ఒక ఉత్తేజాన్ని మనం ఏమంటాము అంటే వ్యాకులత అంటాము. ఇక్కడ ఎగ్జామ్కు ముందు ఖచ్చితంగా మనకు కూడా తెలుస్తుంది కదా, ఎగ్జామ్కు ముందు మనకు అన్నీ కూడా ఈ రకంగా తిరుగుతూ ఉంటాయి కానీ ఒక్కటి కూడా గుర్తురాదు. ఆ రకమైనటువంటి ఫీలింగ్ మనం ఏమంటాము అంటే వ్యాకులత అంటాము, గమనించాలి. తర్వాత ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, మనోవిశ్లేషణవాద పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలను రూపొందించాడు. స్టేట్మెంట్ 2, వ్యక్తి యొక్క అహం చిన్నాభిన్నం కాకుండా ఇవి కాపాడతాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి. ఇక్కడ వ్యాకులత, ఒత్తిడి, సంఘర్షణ ఇవన్నిటి నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఏం చేస్తుంటామంటే అనేక రకమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఉంటాము. ఆ రకమైనటువంటి పద్ధతులనే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమని చెప్పాడు అంటే రక్షక తంత్రాలు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రక్షక తంత్రాలు ఏం చేస్తాయి అంటే, వ్యక్తి యొక్క అహం చిన్నాభిన్నం కాకుండా పరిస్థితుల నుంచి తాత్కాలికంగా తప్పించుకునే విధంగా, కొంత ఉపశమనం అనేది కలిగించే విధంగా ఈ రక్షక తంత్రాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో రక్షక తంత్రాలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 మూర్తిమత్వం దెబ్బతినకుండా కాపాడతాయి, ఆప్షన్ 2 వ్యక్తి యొక్క అహాన్ని తాత్కాలికంగా రక్షిస్తాయి, ఆప్షన్ 3 ఇవి సమస్యను పరిష్కరిస్తాయి, ఆప్షన్ 4 ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రక్షక తంత్రాన్ని ఉపయోగించి ఉంటాడు. ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇవి సమస్యను పరిష్కరిస్తాయి అనేది రాంగ్ అని. ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి సమస్యను పరిష్కరించవు, తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంటే సమస్య పరిష్కారానికి తగినటువంటి సమయాన్ని ఇస్తాయి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, పిల్లలు లేని స్త్రీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం అనేది ఏ రక్షక తంత్రానికి సంబంధించినది? ఆప్షన్ 1
పరిహారము, ఆప్షన్ 2 విస్థాపనము, ఆప్షన్ 3 స్వైరకల్పన, ఆప్షన్ 4 ప్రతిగమనము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది మాకు వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది రావడం లేదు అని అంటున్నారు. ఇక్కడ ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట సింబల్ అనేది వస్తుంది. ఆ గంట సింబల్లో పైన ఆల్ అనేటువంటి మీకు ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారానే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పరిహారం అండి. పరిహారం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ పరిహారం అంటే ఏంటి అంటే వ్యక్తి తాను ఒక చోట పొందలేని దాన్ని మరొక చోట పొందడము, అదేవిధంగా ఒక రంగంలో సాధించలేని దాన్ని వేరొక రంగంలో సాధించడం. ఉదాహరణకు మనకి ఇక్కడ ఈ ఉదాహరణ తీసుకుంటే పిల్లలు లేని స్త్రీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అనేది మనకు పరిహారానికి చెందినటువంటి రక్షక తంత్రం. అంటే పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను, వారికి సంబంధించినటువంటి ప్రేమ అనురాగాలను పొందాలి కాబట్టి, తనకు పిల్లలు లేరు కాబట్టి ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ పొందొచ్చు. అంటే ఒక చోట పొందలేనిది ఇంకో చోట పొందడం, లేదంటే ఒక రంగంలో రాణించలేని వాళ్ళు మరొక రంగంలో రాణించడం. చదువులో మనకు ఒక విద్యార్థి తను రాణించలేనప్పుడు వేరే ఒక ఆటల్లో కానీ వేరే ఒక రంగంలో కానీ తను సెటిల్ అవ్వడాన్ని మనం పరిహారం అనేటువంటి రక్షక తంత్రంగా చెప్పుకోవచ్చు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి ప్రేమలో విఫలమైనటువంటి యువకుడు తండ్రి వద్ద బోరున ఏడవడం అనేది ఈ రక్షక తంత్రానికి సంబంధించినది. ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 విస్థాపనము, ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితం. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఏంటి? పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా ప్రవర్తించడం, అంటే వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా కాకుండా స్థాయి కంటే తక్కువగా ప్రవర్తించడం, అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం. ఇక్కడ చిన్నపిల్లగాల్లాగా మనకు తండ్రి వద్దకు వచ్చి ఏడుస్తున్నాడు, కానీ అతని ఏజ్కి తగ్గ చేసేటువంటి పని కాదు కదా, అది అతని స్థాయికి అంటే తక్కువ స్థాయికి చెందినటువంటి పని కాబట్టి ఇది ప్రతిగమనానికి సంబంధించినది. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి కొందరు అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు మిగిలిన రాజకీయ నాయకులందరూ అవినీతి పరులు అని చెప్పడం ఏ రక్షక తంత్రాలను తెలియజేస్తుంది? ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 విస్థాపనము. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రక్షేపణం అండి. ప్రక్షేపణం అంటే ఇక్కడ ఇతని యొక్క భావోద్వేగాలను ఇతరులకు ఆపాదించి చెప్పడం, అంటే ఇతని యొక్క తప్పులను మిగతా వారికి కూడా ఆపాదించి ఇతరుల మీదకి నెట్టివేసేది ఏంటి అంటే ఆ రకమైనటువంటి రక్షక తంత్రం ఏంటి అంటే ప్రక్షేపణం. ఇక్కడ మనకు కొందరు అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళు అవినీతి పరులే, కానీ మిగిలిన రాజకీయ నాయకులందరూ కూడా అవినీతి పరులు అని చెప్పడం, అంటే అతని యొక్క తప్పుని వేరే వాళ్ళపై నెట్టివేయడం. ఈ రకమైనటువంటి రక్షక తంత్రం ఏంటి? ప్రక్షేపణ. మరొక ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనకు ఆడటం చేతగాక అవుట్ అయినటువంటి ఒక బ్యాట్స్మెన్ ఏం చేశాడు అంటే ఆ బౌలర్ బంతి సరిగ్గా విసరలేదు అని అతని యొక్క తప్పును అతని పైన ఆపాదించడం జరిగింది. ఆ రకమైనటువంటి రక్షక తంత్రం ఏంటి? ప్రక్షేపణం. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఏ రక్షక తంత్రాన్ని అయినా ఉపయోగించవచ్చు కానీ దీనిని అధికంగా ఉపయోగించరాదు? ఆప్షన్ 1 స్వైరకల్పన, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 దమనము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్వైరకల్పన. స్వైరకల్పన అంటే ఏంటి అంటే
వ్యక్తి తాను సాధించలేని దాన్ని కూడా సాధించినట్లుగా పగటి కలలు కనడాన్ని మనం ఏమంటాము అంటే స్వైర కల్పన అంటాము. ఇక్కడ దీన్ని ఎందుకు ఉపయోగించవద్దు అంటే ఇది వాస్తవమైనది కాదు కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే చాలా ప్రమాదకరము. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందినట్లుగా ఊహించుకోవడం. ఆప్షన్ 1 స్వైర కల్పన, ఆప్షన్ 2 విస్థాపనం, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 దమనము. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్వైర కల్పన. అంటే తాను సాధించని దాన్ని కూడా సాధించాను అనేటువంటి పగటి కలలు కంటూ ఉంటాడు. ఆ రకమైనటువంటి రక్షక తంత్రం ఏంటి? స్వైర కల్పన. ఈ రకంగా రక్షక తంత్రాన్ని ఎక్కువగా ఉపయోగించామనుకోండి పిచ్చోళ్ళు అవుతారు, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి తల్లిదండ్రులకు కూతురు అత్తవారింటిపై చాడీలు చెప్పడం అనేది ఈ రక్షక తంత్రాలకి చెందినది. ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 పరిహారము, ఆప్షన్ 3 ప్రక్షేపణము, ఆప్షన్ 4 దమనము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రతిగమనము. ప్రతిగమనం అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడము. చాడీలు ఎవరు చెప్పుకుంటారండి? ఆ పిల్లవాళ్ళు చెప్పుకుంటారు, నన్ను కొట్టాడు లేకపోతే నా ఈ వస్తువు తీసుకున్నాడు అని పిల్లవాళ్ళు చాడీలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళకు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు కూతురు అత్తవారింటిపై కూడా చాడీలు చెప్పడం అనేది ప్రతిగమనానికి సంబంధించినటువంటి రక్షక తంత్రాన్ని ఇక్కడ యూజ్ చేసింది. అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం అనేది దీనికి సంబంధించినటువంటి అంశము. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి పిల్లవాడికి దెబ్బ తగలడం ద్వారా ఏడుస్తున్నటువంటి పిల్లవాడిని చూసి తల్లి కూడా చాలా బాధపడడం అనేది. ఆప్షన్ 1 తదాత్మీకరణము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 బౌద్ధికీకరణము, ఆప్షన్ 4 ప్రతిగమనము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తదాత్మీకరణం అండి. తదాత్మీకరణం అంటే ఏమిటి అంటే ఒకరి యొక్క జయాపజయాలని కానీ లేదా భావోద్వేగాలను కూడా తనకు ఆపాదించుకోవడాన్ని ఏమంటారు అంటే మనకు ఆపాదించుకోవడాన్ని ఏమంటారు అంటే తదాత్మీకరణము అంటాము. ఇక్కడ పిల్లవాడికి దెబ్బలు తగిలి ఏడుస్తూ ఉన్నాడు. అతని యొక్క బాధను తనకు ఆపాదించుకొని తనకే తగిలినట్టుగా ఫీల్ అవుతూ తల్లి బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రక్షక తంత్రం ఏంటి? తదాత్మీకరణము. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ప్రశ్నాపత్రం కఠినంగా ఉంది అని చెప్పడం. ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 నిరాకరణము. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హేతుకీకరణం అండి. హేతుకీకరణం అంటే ఏంటి? మనకు ఒకటి గుర్తుకొస్తుంది, అందని ద్రాక్ష పుల్లన. వ్యక్తి తాను చేసినటువంటి పని సమర్థించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే వేరొక కారణం చెప్పేసి ఏం చేస్తాడు అంటే సమాజం అనేది ఒప్పుకునే విధంగా దాని నుంచి తప్పించుకుంటాడు. అంటే అసలు కారణం కాకుండా వేరొక కారణం అనేది చెప్తాడు. అది ఏ రకంగా అంటే సమాజం అనేది ఒప్పుకునే విధంగా చెప్తాడు. పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ప్రశ్నాపత్రం ఏమైంది, కఠినంగా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఎవరైనా నమ్ముతారు కదా, కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, హేతుకీకరణానికి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ఉపాధ్యాయుల బోధన సరిగ్గా లేదని చెప్పడం అనేది ఏ రక్షక తంత్రము? ఆప్షన్ 1 హేతుకీకరణము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 ప్రతిగమనము, ఆప్షన్ 4 నిరాకరణము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారండి. ఇక్కడ మొదటి ఆప్షన్ని కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రక్షేపణం అండి. ఇక్కడ ఇంతకు ముందు దానికి ఉన్నటువంటి హేతుకీకరణానికి అదేవిధంగా ప్రక్షేపణానికి తేడా ఏంటి అంటే, ప్రక్షేపణంలో వ్యక్తి తన యొక్క ఉద్వేగాలను అంటే తన యొక్క భావోద్వేగాలను ఏం చేస్తాడు అంటే మిగతా వారిపైన ఆపాదిస్తాడు, తన యొక్క తప్పుల్ని మిగతా వారిపైన ఆపాదిస్తాడు. హేతుకీకరణం ఏంటి అంటే తను చేసినటువంటి పని సమర్థించుకోవడానికి వేరే ఒక ఏదైనా సాకు లేదా అతని చేసినటువంటి పని సమర్థించుకోవడానికి ఏదో ఒక కారణం అనేది చెప్పడం, అదేంటి అంటే హేతుకీకరణం. అందని ద్రాక్ష పుల్లన, అది అందలేదు కాబట్టి పుల్లగా ఉన్నాయి అనుకుంటారు. ఇక్కడ ప్రక్షేపణం అంటే ఏంటి అంటే తను చేసినటువంటి తప్పులను ఇతరులకు కూడా ఆపాదించడం. అంటే పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థి అతను చేసినటువంటి తప్పే, అక్కడ ఉపాధ్యాయుల తప్పేం లేదు, కానీ ఉపాధ్యాయుల తప్పు కూడా ఉంది, బోధన సరిగ్గా చేయలేదు అని చెప్పడం ఏంటే వాళ్ళకు కూడా ఆపాదించినట్టుగా తన తప్పును, కాబట్టి ఇది ప్రక్షేపణం అవుతుంది. గమనించాలి, రెండిటికి తేడా అనేది చాలా చిన్న తేడా ఉంటుంది, గమనించాలి. వేరే వ్యక్తి పైన ఆపాదించింది అనుకోండి అది ప్రక్షేపణం, అట్లా కాకుండా ఏదో ఒక కారణం చెప్పిండు అనుకోండి హేతుకీకరణం అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి, ఒక బాలిక తన తండ్రి యొక్క మరణాన్ని విధిరాతను ఎవరు తప్పించగలరు అని సమర్థించుకోవడం అనేది ఆప్షన్ 1 వైవుద్ధికీకరణము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 హేతుకీకరణము, ఆప్షన్ 4 ప్రతిగమనము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధికీకరణం అండి. బౌద్ధికీకరణం అంటే ఏంటి అంటే మేధోపరంగా తనకున్నటువంటి మేధోపరంగా తనకు జరిగినటువంటి నష్టం సరైనది కానప్పటికీ ఏం చేస్తుంది అంటే మనకు సమర్థించుకుంటుంది. తప్పదు కదా, విధి రాత ఎవరు తప్పించగలరు అనేటువంటి అంశం ద్వారా ఏమైంది, ఇక్కడ అది సరైనటువంటి విషయం కానప్పటికీ కూడా దాన్ని సమర్థించాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి అంశాలను మనం ఏమంటాము అంటే బౌద్ధికీకరణానికి సంబంధించినటువంటి రక్షక తంత్రంలోకి వస్తాయి ఇవన్నీ కూడా. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి, స్నేహితుని యొక్క ఆర్థిక అవసరాన్ని గుర్తించి తానే ఆర్థిక అవసరాల్లో ఉన్నాను అని తెలపడం అనేది ఆప్షన్ 1 వ్యక్తీకరణము, ఆప్షన్ 2 నిరాకరణము, ఆప్షన్ 3 ఉపసంహరణ, ఆప్షన్ 4 ప్రేరకం తారుమారు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వ్యక్తీకరణం అండి. స్నేహితుని యొక్క ఆర్థిక అవసరాన్ని ముందే గుర్తించండు అంటే ఎదుటి వ్యక్తి యొక్క భావాల్ని ముందుగానే తెలుసుకొని తానే తెలపడం, ఆ రకమైనటువంటి అంశం నుంచి తప్పించుకోవడానికి. స్నేహితుని ఆర్థిక అవసరాన్ని గుర్తించి తానే ఆర్థిక అవసరాల్లో ఉన్నా అని తెలిపిండు, కాబట్టి ఇది వ్యక్తీకరణానికి సంబంధించినటువంటి రక్షక తంత్రంలోనిది. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి, పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తన తల్లి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుంది అని తెలపడం అనేది ఆప్షన్ 1 సానుభూతి, ఆప్షన్ 2 వ్యక్తీకరణము, ఆప్షన్ 3 ఉదాత్తీకరణము, ఆప్షన్ 4 అంతర్లీనము. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సానుభూతి. సానుభూతి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇతరుల నుండి వ్యతిరేకమైనటువంటి భావాన్ని కాకుండా తనకు అనుకూలమైనటువంటి భావాన్ని పొందడానికి మనకి ఈ రకమైనటువంటి అబద్ధాలు అనేటివి చెప్తూ ఉంటాడు. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి, రాజకీయ నాయకులు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నెలకొల్పడం అనేది ఆప్షన్ 1 ప్రాయచిత్తం, ఆప్షన్ 2 అంతర్లీనం, ఆప్షన్ 3 ఉదాత్తీకరణము, ఆప్షన్ 4 ప్రతిచర్య. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే మనకి వీళ్ళు చేసినటువంటి దరిద్రమైనటువంటి తప్పులు ఏం చేస్తారంటే క్షమింపజేయాలని, మనకు దేవుడు నుంచి క్షమాపణ పొందాలని వీళ్ళు ఏం చేస్తారంటే భౌతికంగా క్షమాపణ చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి అంశాలన్నీ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వ్యాపారవేత్తలు దాన ధర్మాలు చేయడం మరియు గుళ్ళు గోపురాలు కట్టించడం. అదేవిధంగా పిల్లవాడిని ఆటలాడుకోని తండ్రి అతను పోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే అతని పేరు పైన స్మారకంగా ఏదైనా క్రీడా ఉత్సవాలు నిర్వహించడం కానీ ఈ రకమైనటువంటి అంశాలను చేయడం అనేది ఈ రకంగా ప్రాయశ్చిత్తానికి సంబంధించినది. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి అతి వినయం ధూర్త లక్షణం అన్నది దీనికి వర్తించును. ఆప్షన్ 1 ప్రాయశ్చిత్తం, ఆప్షన్ 2 అంతర్లీనము, ఆప్షన్ 3 వచ్చేసి ఉదాత్తీకరణము, ఆప్షన్ 4 ప్రతిచర్య. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ప్రతిచర్య అండి. ప్రతిచర్యనే మనం ఏమంటాము అంటే ప్రేరకం తారుమారు అని కూడా వేరొక పేరుతో మనం పిలుస్తాము. ఈ రకంగా ప్రతిచర్య అంటే ఏంటి అంటే వ్యక్తి తనలోని అసలు భావాన్ని కాకుండా వ్యతిరేకమైనటువంటి భావాన్ని తెలపడాన్ని మనకు ప్రేరకం తారుమారు లేదా ప్రతిచర్య అంటారు. ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే కోపంగా ఉన్నటువంటి వ్యక్తిపై ప్రేమను నటించడం. అతి వినయం ధూర్త లక్షణం అనేది దీనికి సంబంధించినటువంటిది, ప్రతిచర్యకు సంబంధించినటువంటిది. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి సినిమాలోని భయంకరమైనటువంటి దృశ్యాలను చూడకుండా కళ్ళు మూసుకోవడం అనేది ఆప్షన్ 1 నిరాకరణ, ఆప్షన్ 2 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 3 అంతర్లీనము, ఆప్షన్ 4 ఉపసంహరణ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నిరాకరణ. నిరాకరణం అంటే ఏంటి అంటే అంగీకరించడానికి ఇష్టం లేనటువంటి వాస్తవాలను ఒప్పుకోవడానికి నిరాకరించడం అండి. ఇక్కడ మనకు ఇష్టం లేని దృశ్యాలను చూడకుండా ఉండడం, ఇవన్నీ కూడా నిరాకరణం అనేటువంటి రక్షక తంత్రంలోకి వస్తాయి. అంటే వాస్తవాన్ని అంగీకరించకపోవడము, అదేవిధంగా యథార్థతను తోసిపుచ్చడము. అంటే మనకు వినట్లు ఉండడం, చూసి చూడనట్లు చూడడం అనేది ఈ రకమైనటువంటి రక్షక తంత్రానికి చెందును. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి శాకాహారి అయినటువంటి కోడలు అత్తవారింట్లో మాంసాహారిగా మారడం. ఆప్షన్ 1 నిరాకరణము, ఆప్షన్ 2 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 3 అంతర్లీనము, ఆప్షన్ 4 ఉపసంహరణ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అంతర్లీనము. అంటే మనకి ఇక్కడ వ్యక్తి తాను అధిగమించలేనటువంటి పరిస్థితుల్లో రాజీ పడి సర్దుబాటు చేసుకోవడాన్ని అంతర్లీనము అంటాము. అంటే మనకి ఇక్కడ శాకాహారి అయినటువంటి కోడలు అత్తవారింట్లో మాంసాహారిగా పారడం, మనకు ఇక్కడ తను అధిగమించలేనటువంటి పరిస్థితి, అంటే నేను తినలేను అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉండడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ మాంసాహారిగా మారడం జరిగింది. అంటే అంతర్లీనం చేసుకోవడం జరిగింది. ఒక అంశాన్ని, ఏదైనా ఒక ప్రవర్తనను అధిగమించలేనటువంటి పరిస్థితిలో రాజీ పడి సర్దుబాటు చేసుకోవడాన్ని అంతర్లీనము అంటాము. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి టెట్లో చాలా తక్కువ మార్కులు వస్తాయి అని అనుకున్నటువంటి ఒక అభ్యర్థి టెట్ పరీక్షను మొత్తానికే రాయకపోవడం అనేది ఆప్షన్ 1 నిరాకరణము, ఆప్షన్ 2 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 3 అంతర్లీనము, ఆప్షన్ 4 ఉపసంహరణ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అందరూ లైక్ చేయాలి. ఒకసారి లైవ్ టెస్ట్ నుంచి బయటకు వచ్చేసి ఖచ్చితంగా అందరూ లైక్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, అందరూ లైక్ చేశారా? ఇంకా అందరూ లైక్ చేయాలి. లైవ్లో ఉన్న వాళ్ళంతా కూడా లైక్ చేయాలి.
ఓకే 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 ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఉపసంహరణ అండి. ఉపసంహరణ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ వ్యక్తి తాను పొందేటువంటి తక్కువ స్థాయి ఫలితాన్ని, అంటే తక్కువ స్థాయి ఫలితాన్ని ముందుగానే ఊహించడం ద్వారా అసలు ఆ కృత్యంలో పాల్గొనకపోవడానికి మనం ఏమంటాము అంటే ఉపసంహరణ అంటాము. అందుకే ఇక్కడ టెట్లో చాలా తక్కువ మార్కులు వస్తాయని ఆ కృత్యంలో అసలే పాల్గొనలేదు ముందే ఊహించినటువంటి అభ్యర్థి. అంటే ముందే చదువుకొని మంచిగా మనకు నోటిఫికేషన్ రాకముందే సమయం దొరికినప్పుడు చాలా బాగా చదువుకుంటే వచ్చిన తర్వాత హాయిగా రివిజన్ చేసుకొని మంచి మార్కులు సంపాదించేవాళ్ళు. కాబట్టి ఈ రకమైనటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణికి పాడాలి చరమగీతం. కాబట్టి దొరికినటువంటి సమయాన్ని చక్కగా వినియోగించుకొని హ్యాపీగా చదువుకుంటూ ఉండండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది డిసెంబర్ ఎండింగ్ కోల్లా లేకంటే జనవరిలో మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకు ఎలక్షన్స్ తర్వాత, మనకి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికి తర్వాత మనకు డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరూ కాన్సన్ట్రేటెడ్గా చదవండి. సమయం మళ్ళీ మళ్ళీ రాదు, పోతే మనకు దానికి సంబంధించినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది, గమనించాలి. తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు, ప్రక్షేప పద్ధతులు, అప్రక్షేపక పరీక్షలండి. పద్ధతులన్నా పరీక్షలన్నా అన్నీ ఒకటే. మనకు ఈరోజు ప్రశ్నని కనుక చూసుకుంటే 21st సీరియల్ ఆర్డర్లో ఒక వ్యక్తి చచ్చిపోయి కూడా హాయిగా స్వర్గంలో ఉండవచ్చు అనుకోవడం అనేది ఈ రక్షక తంత్రానికి చెందినది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని, మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. మీ నుంచి వచ్చేటువంటి సపోర్ట్ అనేది చాలా తగ్గుతుందండి. మనం 13,000 మందిని రీచ్ అయినప్పటికి కూడా అవే 2,000 వ్యూస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి అయినప్పటికీ చాలామంది విద్యార్థులు మనని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఖచ్చితంగా మీరు లైవ్ టెస్ట్ అనేటివి ఆపకండి సార్, మాకు చాలా యూజ్ అవుతున్నాయి, మీ లైవ్ టెస్ట్ల వలనైనా మేము చదవడం జరుగుతుంది, కనీసం 2 గంటలైనా చదువుతున్నాము అని చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఈ రకమైనటువంటి లైవ్ టెస్ట్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ నుంచి సపోర్ట్ అనేది నాకు ఉంటేనే అది నాకు ఉత్ప్రేరకంగా పనిచేసి మరిన్ని క్వాలిటీ లైవ్ టెస్టులు మీకు అందించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైవ్ చూస్తున్న వాళ్ళంతా లైక్ చేసి వెళ్ళండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.